హలో ఫ్రెండులు. కోడిగుడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటిని కట్ చేసి కర్రీస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే అవి సరిగ్గా కట్ అవ్వవు. కత్తులు, కటార్లు, చాకులు, కత్తిపీటలతోటి కట్ అవుతే మళ్ళీ వాటికి అంతా అంటుకుపోతుంది. మళ్ళీ వాటిని శుభ్రం చేయాలి అంటే పెద్ద తలకాయ నొప్పి కదా! ఒక్కొక్కసారి మనం పిల్లలకి కట్ చేసి ఇద్దరున్నారనుకోండి, చెరో ముక్క పెట్టాలనుకున్నామనుకోండి, ఇంకా వాళ్ళు గొడవ పడుతుంటారు. వాడికి పెద్ద ముక్కెళ్ళింది, నాకు చిన్న ముక్కెళ్ళింది అనేసి. సో, అలాంటి ఇబ్బందులు ఏం పడకుండా మనకు చాకులు, కత్తిపీటలకు గూడా అంటుకోకుండా చిన్న ఊ ఆయుధమైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను కదా! సో, ఇదే అనమాట. చిన్నది కాదండి, పెద్ద ఆయుధమే, దారం. సో, ఈ దారం తక్కువని అల్కగా తీసి పడేయకండి. ఈ దారంతోటి మంచిగా ఇలా కోడిగుడ్లనైతే కట్ చేయొచ్చనమాట. చాలా మంచిగా ఈక్వల్‌గా కట్ అవుతాయి. మనకు శ్రమ కూడా లేదనమాట కత్తులు, కటార్లు కడగాలని చెప్పేసి. సో, ఎక్కడైనా కూడా ఒక దారం ఉంటే సరిపోతుంది. గుడ్లోని